తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల ఎలాంటి భరోసా లేదని, బ్రతుకులు బాగుపడట్లేదని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరి బతుకులు భిక్షం ఎత్తుకునేలాగా తయారయ్యాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజేషన్ హామీని అమలు చేయాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని భిక్షాటన చేస్తూ మా కుటుంబాలని సాదుకోవాలా, మా సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ భిక్షాటన ద్వారా నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ చంద్రమోహన్ పాల్గొని మీ యొక్క న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, మీ ఉద్యోగాలు అన్ని అర్హతలతో వచ్చారని, మెరిట్ కమ్ రోస్టర్తో వచ్చారని, మీకు రెగ్యులర్ కావడానికి మీకు పూర్తి అర్హత ఉందని, మీరు చేసే పోరాటానికి నా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. దానికోసం నేను నిరంతర కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గురి కృష్ణ, బొమ్మకాని రాజు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, కార్యదర్శి కంచర్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల, ముఖ్య సలహాదారు నీలాంబరి, స్పెషల్ ఆఫీసర్ వసంత, సావిత్రి, గౌరవ సలహాదారు కొండయ్య, నాగయ్య, వెంకటకృష్ణ, గిరిధర్, శ్రీనివాసులు, మొహిజ్ ఖాన్, భిక్షమాచారి, చందపాక నాగరాజు, బంటు రవి తదితరులు పాల్గొన్నారు. మేము 14వ రోజు సమ్మె చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సీఎం గారి నుంచి మాకు ఎలాంటి హామీ కూడా రాలేదు. సీఎం గారు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేరు కనుక మేము హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తాము. మేము వచ్చేసి కేజీబీవీలో అకౌంటెంట్గా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చాలని వేతనాలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. కనుక సీఎం గారు స్పందించి మా యొక్క సమాన పనికి సమాన వేతనం లేదా రెగ్యులరైజ్ ఈ రెండు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. సర్వశిక్ష అభియానంలో ఎంఆర్సి బిల్డింగ్లో మండల విద్యాశాఖలో ఎంఈఓ ఆఫీసులో మెసెంజర్లు అంటే ఏదో మాకు కూడా తెలియదు. వాస్తవంగా స్వీపర్ కాదు, అటెండర్ కాదు. అటెండర్ అనే పదం నిలబెట్టాలని, పే స్కేల్ ఇవ్వాలని, మీరు ఇచ్చిన హామీని మాకు నిలబెట్టాలని ఇవ్వాలని, మేము ఈ యొక్క తక్కువ జీతం నెరి ఆఫీసులో 11,050 రూపాయలతో బతకలేకపోతున్నామని, పిల్లలు పోసిందని మేము గత 25 సంవత్సరాల నుంచి ఎంఆర్సి బిల్డింగ్లో అటెండర్గా మెసెంజర్గా పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా మాకు బీమా సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకి టీచర్గా బోధన చేస్తాం. మేము 2002 నుంచి అండి మేము స్టార్ట్ చేసింది ఉద్యోగం 2002 నుంచి స్టార్ట్ చేశాము. 2002 నుంచి ఇప్పటికి చేస్తూనే ఉన్నాము.
2002లో మాకు 2500 జీతం వచ్చేదండి. ఆ తర్వాత 2005లో మాకు 5000 శాలరీ వచ్చింది. తర్వాత 2000 ఐఆర్టీ వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి మేము ఇప్పటికి 20 ఇయర్స్ నుంచి దివ్యాంగ విద్యార్థులకు బోధన చేస్తున్నామండి. మేము చేసే సేవ ఎలాంటిదంటే, తన పేరెంట్ కూడా తన పిల్లల్ని అసహించుకుంటుందేమో కానీ మేము మాత్రం మా పిల్లల్ని, మేము చేసే మెంటల్ రిటార్డెడ్ పిల్లల్ని కానీ, హీరింగ్ ఇంపైర్డ్ పిల్లల్ని కానీ, విజువల్ ఇంపైర్డ్ పిల్లలందరికీ మేము బోధన చేస్తామండి. మా దగ్గరకు వచ్చిన పిల్లలందరినీ మెయిన్ స్ట్రీమ్ చేసి వాళ్ళకి 10th ఇంటర్ బోర్డు పరీక్షలు కూడా రాయిస్తున్నామండి. కానీ మాకిచ్చే జీతము చూస్తే మాకు అసలు ఎట్లా అనిపిస్తుందంటే, ఏంటి జీతము 20 ఏళ్ళ నుంచి మేము మా జీతాన్ని పెంచేది లేదు. మాకు వచ్చిన జీతానికి కనీసం మేము ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి దయ ఉంచి మా సీఎం గారు ఏం చెప్పారు, మాకు మిమ్మల్ని ఎలాగైనా రెగ్యులైజ్ చేస్తామనే హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ ధనిక రాష్ట్రంలో తెలంగాణ వచ్చాక మేము ఎంతో బాగుపడుతుంది, మా ఎస్ఎస్ఏ అందరికీ పర్మనెంట్ చేస్తారని అనుకున్నాం. కానీ ఇంత ఎస్ఎస్ఏ వాళ్ళ ఉద్యోగులను ఎందుకు ఎవరికి కనిపించట్లేదు? ఏమో ఎక్కువగా ఉంటున్నాయి. పని గంటలకు దగ్గ వేతనం ఇవ్వట్లేదు. అన్యాయానికి గురవుతున్నాం. చాలీచాలని వేతనాలతోటి బతుకులు ఈడుస్తున్నాము. గత సంవత్సరము వరంగల్ కేంద్రంగా అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరినీ ప్రజాభవన్కి పిలుపు చేసేసి 100 రోజుల్లో మీ సమస్యలను సాల్వ్ చేసేసి మీకు ఛాయ్ తాగినంతలోపు జీవో మీ చేతులు పెట్టేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 1 సంవత్సరం దాటుతున్నా కూడా మాకు ఇచ్చిన హామీ గురించి మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మన జిల్లాలో మాత్రం 1100 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. స్టేట్ వైజ్గా 19,500 మంది గత వివిధ వింగుల నుంచి 14 వింగుల నుంచి 19,000 చిల్లర ఉద్యోగులు మన 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు చాలీని జీతాలతో మా బతుకులు మాత్రం ఈ విధంగానే ఉన్నాయన్న. మా వెట్టి చాకరీతో మా పనులు చేయించుకుంటారు. ఈ చాలీని జీతాలతో మా కుటుంబ పోషణ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కృష్ణ